పచ్చిమిరపకాయలు వేసాం కదండి, కొన్ని ఇంగుని ఆనియన్స్ చేస్తున్నాను. ఆనియన్స్ వేసుకొని ఎక్కువ మసాలాలు ఏమి వేయకూడదండి బాబుకి, అందుకే అన్నీ కలిపేసి పెట్టేసి కుక్కర్ పెట్టేస్తాను నేను. కొంచెం పసుపు వేస్తున్నానండి. ఇందులో కలిపేసి పెట్టే కానీ కొంచెం సాల్ట్, మరి ఉల్లిపాయ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేస్తాను. నెల రోజుల నుంచి కూడా మేము చాలా బాధపడుతూ వచ్చాము, మా కుటుంబం అంతాని. దేవుని మహాకృపను బట్టి సంఘంగా ప్రార్థించారు సిస్టర్స్ అందరూ కూడా. కొన్ని సంఘాలు సేవకులు, సంఘ బిడ్డలు, ఆఖరికి సండే స్కూల్ బిడ్డలు అందరూ కూడా నా బిడ్డ కొరకు ప్రార్థించుకుంటూ వచ్చారు. దేవుని కృపను బట్టి నా బిడ్డ ఈరోజు సజీవుడిగా ఉన్నాడు, మా ముందు తిరుగుతూ ఉన్నాడండి. ఉల్లిపాయ మగ్గిపోయింది కదండి, ఇప్పుడు ఇవన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదా మనం. ఈ చికెన్ ఇందులో వేసేస్తున్నాము. యాక్సిడెంట్ అయిన ఊరు తాళరేవు అన్నమాట అండి. తాళరేవుని అక్టోబరు 25న జరిగిందన్నమాట, శుక్రవారం. కనిపిస్తుంది కదండి. వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేసి పక్క స్టవ్ మార్చేస్తానండి. వాటర్ గ్లాస్ నీళ్ళు వేస్తాను. బాబు గురించి మెత్తగా ఉడకాలి కదా. నేను కట్టేస్తాను, కుక్కర్ మూత పెట్టేస్తాను. పక్క స్టవ్ మార్చేసి దీని మీద పక్క స్టవ్కి పెట్టేస్తానండి. ఈ స్టవ్ మీద మనం బిర్యానీకి గిన్నె పెట్టుకుంటాను. దీన్ని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోవాలి. గిన్నె పెట్టుకున్నాం కదండి, కొంచెం నెయ్యి వేసుకుందామండి. 2 స్పూన్లు నెయ్యి వేస్తాను. కొంచెం ఆయిల్ పోస్తానండి. బాబుకైతే గానునే వేస్తాను. అయిపోయింది. ఇంకా బాబు ఒంట్లో బాగోలేదు కదండి, మళ్ళీ వేరే ఒకరు ఉండాలి మాకు ప్రతిదీ. అబ్బాయి కోలుకునే వరకుని మా బాబు అయితే 3 నెలలు అలా పడుతుందన్నారు. అప్పటి వరకు మాకు ప్రతిదీ ఆ డాడీ అయితే వేసుకురావడమే. అలాగా ఆయిల్ వేసాం కదండి. ఇప్పుడు ఇందులో ఇదిగోండి బిర్యానీకి కావాల్సినవి. ఇదిగోండి బిర్యానీ ఆకు, లవంగాలు, ఇంకో ఇది పలావుది ఏదో అంటారు కదా, యాలకులు, ఇదిగోండి దాల్చిన చెక్క, నల్ల జీలకర్ర, సోంపు, ఇవన్నీ కూడా హోల్ గరం మసాలా అన్నమాట అండి. బిర్యానీకి చేయడానికి వేసేస్తాం. కొంచెం ఫ్రై చేసేసుకొని
పొలంలోని కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇది వేసుకుండగానే ఇదిగోండి రొయ్యలు అన్నమాట. ఇవి ఒలిచేసి 1/2 కిలో రొయ్యలు అన్నమాట. ఇది కూడా ముందుగానే గంట ముందు అన్నీ కలిపి పెట్టేస్తాను. ఇందులో కూడా మరి బిర్యానీ కొంచెం ఎక్కువ కదండి, కొంచెం 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను ధనియాల పౌడర్, 1 స్పూను జీలకర్ర పౌడర్, 1 స్పూను గరం మసాలా, 1 నిమ్మకాయ, 2 స్పూన్లు పెరుగు, పసుపు, ఉప్పు, కారం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేస్తాను అనమాట. ఇంకా అవన్నీ చూపించలేక బాబుకు కూడా ఇలా వంటలు చేయకూడదని, తనకి దగ్గు కానీ ఏది రాకూడదని గదిలో పడుకున్నాడని ఇంక ఇవన్నీ చూపిస్తే టైం పడుతుందని కూడా నేను ముందుగా మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టాను అనమాట. ఇంక వీడియోలు అలా చేయకుండా ఉంటే 4 రోజులు అయిపోయింది కదా, ఒక్కొక్క వీడియో పెడతాను 2 రోజులకు 3 రోజులు. కానీ ఈరోజు మరి చేయమన్నాడని ఇవి చేస్తున్నాను అనమాట. ఇది ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను అనమాట. ఇదండి పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. సాఫ్ట్గానే చేస్తున్నానండి, కారం ఎక్కువ బాగా తినకూడదు. అది మూత పెడతామండి. మూత పెట్టేసి కొద్దిసేపు పోయిన తర్వాత మూత పెట్టేసి ఇదిగోండి రైస్ వేసేస్తున్నాను. ఎక్కువ రైస్ ఎవరో ఒకరు వస్తే పెట్టమంటాడు, ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే చూడడానికి వస్తున్నారు కదండి, అంటే కొంచెం రైస్ ఎక్కువే పెడుతున్నాను. ఇప్పుడు వీడియోలో కూడా చెప్పడం కూడా ఇష్టం ఉండదు మా అబ్బాయికి. మరి చెప్పరు అందరూనే, ఎందుకంటే దేవుడు నా బిడ్డను బ్రతికించాడు కాబట్టి, అమ్మనే పదానికి దేవుడు ఆ బిడ్డను ఉంచాడు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. మా అబ్బాయికి ఎంత పెద్ద యాక్సిడెంట్ అంటే చెప్పనండి. నా వీడియోని అయితే మీరు పక్కకు తోసేయకూడదండి. ఈరోజు అయితే ఇన్నాళ్ళు చూసినా చూడకపోయినా పర్వాలేదు, కానీ ఈరోజు వీడియో చూడండి. మా అబ్బాయికి పక్కటెముకలు 6 ఎముకలు ఇరిగిపోయినాయండి. సాధ్యమేనండి బతకడం? సాధ్యం కాదండి. ఎందుకంటే దేవుడు కృప అన్నమాట అండి. దేవుడు నా బిడ్డని బ్రతికించాడని చెప్పడం కొరకే మిమ్మల్ని ఈ వీడియోని చూడమని చెప్తున్నాను. నా సహోదరులు, నా సంఘ బిడ్డలు, నా సేవకులు, మరి నిజంగా మా సేవకులు ఒక తల్లి తండ్రిలాగే ఉంటారండి. వాళ్ళు నాకు వచ్చిన కష్టం వాళ్ళదని అనుకుంటారన్నమాట అండి. ఈరోజు నా బిడ్డ మరి బ్రతుకున్నాడంటే కేవలం దేవుని కృప అన్నమాట అండి. నా బిడ్డ మరి రక్షించబడుతూ వచ్చాడు. నా బిడ్డను దేవుడు బ్రతికించాడు అన్నమాట అండి. నా కొరకు, తన అక్క కొరకు, తన భార్య కొరకు, పుట్టబోయే బిడ్డ కొరకు. అందుకే మరి వీడియో కూడా చెప్పడం వాడికి ఇష్టం ఉండదు. అలాంటి బిడ్డలు బతుకుతారండి. ఎలా యాక్సిడెంట్ అవుతే అలా చనిపోతారనమాట. ఎందుకంటే దేవుడు దృష్టిలో నా బిడ్డ ఉన్నాడు, దేవుడు నా బిడ్డ చేయి విడవలేదన్నమాట అండి. అందుకే ఈ వీడియో అందరూ కూడా మరి చూడాలని నేను కోరుకుంటున్నాను. మరి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకండి, చూడండి. ఎందుకంటే నా బిడ్డ చేసిన తప్పు ఏ బిడ్డ కూడా చేయకూడదు అన్నమాట అండి. కొన్ని ప్రయాణాలు ఉంటాయి, ఫ్రెండ్స్ తోటి ఎక్కువగా తిరగకూడదు అన్నమాట అండి. ఇంట్లోనే ఎప్పుడూ ఉంటాడండి నా బిడ్డ. మీరు చూసే ఉంటారు వీడియో చేసినప్పుడు నా పక్కన ఉండేవాడు కదండి. కానీ మరి ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ చేశారని కాదు కానండి, చాలా దూరం వెళ్ళాడు. మరి 1 గంటలో మరి తల్లి దగ్గరికి, భార్య దగ్గరికి వచ్చేసి నాతో మాట్లాడాడు, తన భార్యతో మాట్లాడాడు. 1 గంటలో వచ్చేస్తానన్నాడు. అంటే దేవుడు ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందన్నది మనకి ఏమీ తెలియదండి. నా బిడ్డకైతే అంత భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. అయినప్పటికీ దేవుడు నా బిడ్డ చెయ్యి విడవలేదండి. నా బిడ్డ అయితే దేవుడు చెయ్య లోకంలో ఉన్నాడు కాబట్టి, యవనస్తుడు కాబట్టి నా బిడ్డ అయితే దేవుని చెయ్యి విడిచాడండి. అప్పుడప్పుడే మందిరానికి వచ్చేవాడు.
మరి అయినప్పటికీ దేవుడు విడవలేదండి. ఎందుకు విడవలేదంటే వెనకాల బోళ్ళు ప్రార్థనలండి. మరి నా ప్రార్థనని అయితే నేను చెప్పను, కానీ సంఘం, మాకు సంఘం ఉంటుందండి. అంత అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు గారి శంకులు ఎలా విడదీశాడో దేవుడు, అలా నా బిడ్డని ప్రాణం పోసాడండి దేవుడు. నిజంగా వాడికి మరలా పునర్జన్మ జీవంని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడన్నమాట. అందుని బట్టి వీడిగా అందరూ చూడాలి. ఎందుకంటే నాలాంటి బిడ్డలు ఉన్నవాళ్ళకి తల్లిదండ్రులుగా మీరు చెప్పాలన్నమాట అండి. పిల్లలు తల్లిదండ్రుల మాట ఎంత విన్నా ఒక్కొక్కసారి వినరు. అలాంటప్పుడు బిడ్డలకు చెప్పాలి. ఇదిగో పలా యూట్యూబ్లో అమ్మని అనుకోండి, పలానా అమ్మ వాళ్ళ బిడ్డకి ఇలా జరిగిందంటే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, దేవునికి భయభక్తులు కలిగి ఉండాలని ఆ బిడ్డకి చెప్పుకోవాలి. మీ బిడ్డలో ఎవరైనా ఉంటే మీరు చెప్పుకోవాలన్నమాట. నా బిడ్డ కొరకు 5 సంవత్సరాలు సండే స్కూల్ బిడ్డ కూడా ప్రార్థన చేశారు. మరి నా బిడ్డ ఈరోజైతే ప్రాణాలతో ఉన్నాడు, నా ముందున్నాడు, సంతోషంగా కూడా ఉన్నాడు. కొంత టైం పడుతుంది నా బిడ్డకి. ఫస్ట్ టైంలు ఇరుక్కుపోవడం అంటే ఎంత అద్భుతం అండి. ఇరిగిపోయినండి అతుక్కుంటాయండి. ఆపరేషన్ చేయొచ్చు, నా బిడ్డకి ఆపరేషన్ చేయడానికి కుదరదు. అవి వాటికి అతుక్కోవాలా అంటే దేవుడే కదండి అతికించేవాడు. అందుకు దేవుని మీద ఆధారపడుతూ వచ్చాం. దేవుడు నిజంగా బిడ్డను రక్షించాడు. అందుకు బట్టి దేవాది దేవుడికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న వీడియో చేసాను ఈరోజు. మీరందరూ తప్పకుండా చూడండి. చూద్దామండి, పోతుందా సిమ్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసి మనం సిమ్లో పెట్టేస్తాం. సిమ్లో పెట్టేసుకుంటే సదా పక్కన కుక్కర్ చికెన్ అయిపోయింది. కొంచెం వండి బిర్యానీ అయిపోయింది కదండి. కొంచెం నెయ్యి వేసి ఏటమ్మా వస్తున్నా. అయితే కట్టేద్దాం. స్లాబ్ చూద్దామండి. అయిపోయింది. మూత కట్టేస్తాను. అమ్మ 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 అంటానే ఉంటున్నాడండి మా అబ్బాయి. ఇంకా వస్తాను పక్కనే ఉండవలసి వస్తుంది. చంటిపిల్లలాగా. స్టవ్ కట్టేసుకుందామండి. మూత పెట్టేసి స్టవ్ కట్టేసుకుందాం. కనపడుతుందా? ఆన్ చేసావా? ఇదిగోండి రొయ్యల బిర్యానీ, మటన్ కర్రీ చేశాను. ఇదిగోండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ మరి కుమి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఇదిగో మా అబ్బాయి అడిగాడు కదండి. ఈరోజు 4 రోజులు అయిందని మేము ఇంట్లో చేసుకుని మా అబ్బాయికి వేడివేడిగా పెడతాను. ఇంకొక కొన్ని రోజులు పోయాక మా అబ్బాయిని కూడా మీకు చూపిస్తానండి. ఆరోగ్యం బాగా కోలుకున్నాక మరి అందరూ మా అబ్బాయి కోసం ప్రేయర్ చేయండి, ఇంకా ప్రేయర్ చేయండి. ఇంకా కోలుకోవాలి. మా అబ్బాయి చాలా మట్టికి కోలుకున్నాడు. మీ ప్రార్థనలో నాకు అవసరం. ప్రార్థన చేయండి ఎక్కువ. దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలంట. నేను కూడా నిన్న ఒకళ్ళు మెసేజ్ పెట్టారు సేవకురాలు. మరి అది చూసినప్పుడు నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఎంతలా దేవుని బ్రతిమలాడుకోవాలా అని. మీరందరూ కూడా మా అబ్బాయి కొరకు దేవుని చాలా బ్రతిమలాడండి. నా ఒక్క బ్రతిమలాడడం సరిపోదు. మీరందరూ కూడా మా అబ్బాయి కోసం దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలంట. బ్రతిమలాడని మా అబ్బాయి ఆరోగ్యంగా ఉండాలి. ఆ కంటి చూపు, జ్ఞాపశక్తి అన్నీ కూడా అబ్బాయికి త్వరలో కోలుకోవాలని మరి మిమ్మల్ని కోరుతున్నాను. మరి నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.